వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నగరంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జీఎంఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నాయకులు గాలి అనిల్ కుమార్, నీలం మధు తదితరులు పాల్గొన్నారు. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో జూలై 16, 17, 18 తేదీల్లో జరిగే లొద్ది మల్లయ్య జాతరకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అటవీశాఖ అధికారులను కోరారు. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు లొద్ది మల్లయ్య జాతరకు అనుమతులు ఇస్తామని తెలిపారు. టీజీఐఏసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన నిర్మలారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించారు. టీజీఐఏసీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు నిర్మలారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిదానమైన మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ నినాదంతో పనిచేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం కరప్షన్ అనే నినాదంతో పనిచేస్తోందని విమర్శించారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్ వల్ల పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగజ్ నగర్ ఎక్సైజ్ అధికారులకు అందిన సమాచారం మేరకు దహేగాం మండలంలో మర్రిపల్లి దహేగాంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 10 లీటర్ల నాటుసారా, బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న బెల్లం, 630 కిలోల పటికను స్వాధీనపరుచుకుని గురిజల నరేష్, మర్రిపల్లి చందులపై కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సీఏ రవి తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ సురేష్, సిబ్బంది శ్రీనివాస్, సతీష్, మల్లేష్ కుమార్, మండల్, మంజుల ఉన్నారు. నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తారనే ఉద్దేశంతో అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని బౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ అన్నారు. బౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా పోలీసుల చేత పాలన సాగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన వికలాంగుల హక్కుల చట్టం సూర్యాపేట జిల్లా మానిటరింగ్ కమిటీ మెంబర్గా వికలాంగుల హక్కులకై నిరంతరాయంగా పోరాటం చేస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా వికలాంగుల మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి వెంకటరమణ గిద్దె రాజేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 5 ఏళ్లుగా అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాలేదని, అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పనులకు ఖర్చు చేశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా బిల్లులు విడుదల చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు.